దానికి సంబంధించింది అంటే వీళ్ళిద్దరిపైన కూడా సుమారుగా 6 ఎమ్మెల్యేలు ఒక్క తాటిపైకి వస్తే వీళ్ళిద్దరూ ఒక్క తాటిపైన ఉన్నారు. అంటే అపోజిట్, అంటే ఒకే పార్టీలో అపోజిట్ వ్యక్తులుగా ఉంటున్నారు. ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒకరిపైన ఒకరు మొత్తం మీద వారికి అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే 6 ఎమ్మెల్యేలు కూడా వేరే పార్టీ నుంచి వచ్చిన వారే అంటున్నారు. అంటే మీ పార్టీ నుంచి వెళ్ళిపోయిన అటువంటి ఎవరైతే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే మిగతా పార్టీల నుంచి వచ్చిన టీఆర్ఎస్ టీడీపీ నుంచి వచ్చిన వారు కావచ్చు, వారందరికీ కూడా అధిష్టానమే తీసుకుంది కదా. అంటే ఇలా చేస్తే ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. దీంతో టీఆర్ఎస్ సంబంధించిన ఇన్ఛార్జీలు కావచ్చు, వీరు కావచ్చు, ఎలా చూస్తుంటారు? సార్ అందరికీ నమస్కారం. ఈరోజు కొండ మురళి, కొండ సురేఖ గారి ఎపిసోడు అంటే ఎప్పుడూ రాజకీయాలలో హాట్ టాపిక్గానే ఉంటుంది. వాళ్ళు అంటే ఒక రకంగా రెబల్స్గా వ్యవహరిస్తారు. ఎక్కడున్నా కానీ రెబల్స్గా వ్యవహరిస్తారు. సరే, వాళ్ళ స్వప్రయోజనాలే ప్రధానంగా వాళ్ళు అక్కడ ఉంటాయి. ఆ స్వప్రయోజనాల్లో భాగంగానే ఈరోజు వాళ్ళకి ఏదైతే రావాల్సిన దందాల్లో రావాల్సిన వాటా కావచ్చు, లేకపోతే ఇతరత్ర వ్యాపారాల ద్వారా వచ్చే సెటిల్మెంట్ల ద్వారా వచ్చే దాంట్లో కావచ్చు, కంప్లీట్గా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పేసి అనుకునే ఈరోజు అట్లా చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇప్పుడు సరే, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి పోవటము రావటము అనేది జనరల్గా జరుగుతూ ఉంది. అదేవిధంగా మా దాంట్లో నుంచి కడియం శ్రీహరి గారు అంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. అదేవిధంగా ఇట్లా వాళ్ళు కూడా ఇంతకుముందు కొండ మురళి, కొండ సురేఖ గారు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళే. నేనేమంటున్నానంటే, పంచాయతీలు మీరు ఎన్నో పెట్టుకోండి, మీ కొట్లాటలు ఎన్నైనా పెట్టుకోండి, కానీ ఈ పంచాయతీల కారణంగా పరిపాలన గాలికి వదిలేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది మా ప్రశ్న. మీరు మీ మధ్య తగువులు పరిపాలనకు ఆటంకంగా మారి ప్రజాపాలన గాలికి వదిలేసి, ఇప్పుడు ఈరోజు సీజన్ స్టార్ట్ అయింది, ఇందాక సునీత గారు చెప్పినట్టు సీజన్ స్టార్ట్ అయింది, ఎరువులు, విత్తనాలు, లేదా రైతులకు కావాల్సిన సౌకర్యాలు ఏంటి అనేది దాని మీద రివ్యూస్ పెట్టుకొని ముందుకెళ్లాల్సిన సమయంలో ఈరోజు కొట్లాటకే సరిపోతే ఇంకా పరిపాలన ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది ప్రధానంగా మనం మాట్లాడాలి. ఈ పంచాయతీలు ఒకవైపు ఉంటే 6 హామీలు ఇచ్చిన దాంట్లో ఇప్పటిదాకా ప్రభుత్వం పూర్తిగా అమలు చేయడానికి సంసిద్ధంగా లేని పరిస్థితి కూడా ఈరోజు మనకు కనపడతా ఉంది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏ మాత్రం సరి అయింది కాదని చెప్పేసి ఆనాడు మా కేసీఆర్ గారు క్లియర్గా చెప్పారు. పరిపాలనకు ఏమాత్రం సమర్థత లేని పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది కాంగ్రెస్ పార్టీ. సో ఆ పార్టీకి ఓటేయకండి అని చెప్పేసి ఆ రోజు చెప్పాము. ఈరోజు ఆ అంతర్గత కుమ్ములాటలు లేదా వర్గపోరులు వీటన్నిటి వలన తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది తప్పితే న్యాయం జరగడానికి అవకాశం లేదు అని చెప్పేసి మేము ఆ రోజు చెప్పాం. కానీ అవేవి ఆనాడు ప్రజలు పట్టించుకోలేదు. కానీ ఈరోజు ప్రజలకు పూర్తిగా అర్థమవుతూ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరేంది, అమలు చేస్తున్న హామీలేంది, అదేవిధంగా ఆచరణలో వస్తున్న సమస్యలు ఏంది, ఏ విధంగా ఉన్నాయని ప్రతిదీ మన కళ్ళ ముందు కనబడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు వలన ప్రజలకు జరిగే అన్యాయము చాలా తీవ్రంగా ఉంటుందనేది అయితే మేము ప్రధానంగా చెప్పదలుచుకున్నాం. వీళ్ళ కుమ్మక్కు కారణంగా నిన్నటిదాకా బనకచర్ల విషయం మీద కూడా చూడండి, లేదా వాటర్కు సంబంధించిన సమస్య ఏదొచ్చినా మా పార్టీ, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ బయటకు తీసుకొచ్చి ఈ సమస్య ఇట్లా తలెత్తుతుంది, దీన్ని పరిష్కరించండి అని చెప్పేసి అనేదాకా కూడా వాళ్ళ స్వయంగా స్వతంత్రంగా పరిశీలన లేని పరిస్థితి మనకు కనబడతా ఉంది. బనకచర్ల ఇష్యూ అంతే, శ్రీశైలం ప్రాజెక్టులో వాటర్ అంతే. బనకచర్ల ఇష్యూలో వీళ్ళకి ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ లేదు. ఈ రోజుకి కూడా వాళ్ళు ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రో లేకపోతే ఇంకోటి చేసిండ్రో అని చెప్పేసి మనం అనుకుంటున్న సందర్భంలో కూడా ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారికి ఒక క్లారిటీ అనేది బనకచర్ల విషయంలో లేదు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు మన వాటర్ అంతా తీసుకుపోతున్నారు, తీసుకుపోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. 200 టీఎంసీల దగ్గర 400 టీఎంసీలకు అంచనా వేశారు. 40 మీటర్ల కాలువ వెడల్పు అయితే దానికి 80 మీటర్ల వెడల్పు చేసిన పరిస్థితి కనబడతా ఉంది చేసుకోవడానికి. దానికి మొత్తం వాళ్ళంతా ప్రాజెక్ట్ రూపకల్పన చేసుకోవడానికి దాదాపు 81,000 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగిందని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. అదే సెంట్రల్ గవర్నమెంట్గా మనం సెంట్రల్ దగ్గరికి పోయి ఈ దాన్ని మనం అడ్డు చెప్పాలి అని అన్న తర్వాత మేము కదిలి ముందుకొచ్చిన తర్వాత మాత్రమే మళ్ళీ ప్రభుత్వ యంత్రాంగం కదలడం జరిగింది. మనకు నిజంగా అదృష్టవశాత్తు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ పర్యావరణం నుంచి కూడా వాళ్ళకి పర్మిషన్స్ రాలేవు. సరే, ఎందుకంటే సెంట్రల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి
కొంత అంటే పలుకుబడి ఉన్నమాట వాస్తవం. కాబట్టి ఈ రోజు కాకపోతే రేపైనా తెచ్చుకోవడానికి ఒక ప్రయత్నం అయితే వాళ్ళు సీరియస్గా చేస్తారు. మీరు మీ కొట్లాటల కారణంగా, మీ వర్గపోరు కారణంగా, మీ పర్సనల్ స్వార్థపూరిత రాజకీయాలకు అనుకూలంగా మీరైతే ఏవైతే చేస్తున్నారో ఆ వాటి వలన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరగడానికి వీల్లేదనేది మేము క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పదలుచుకున్నాము. ఒకవేళ ఈ విధంగా మీరు చేసుకుంటూ పోతే అది మనకు నష్టం జరుగుతుంది, ఈ తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది, తెలంగాణ ప్రాజెక్టులకు నష్టం జరుగుతుంది. దీని ద్వారా మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది కోట్లాది మంది ఉన్న రైతాంగానికి నష్టం జరిగి మొత్తం మన రాష్ట్రానికి కొలాప్స్ కావడానికి అవకాశం ఉంటుంది, రాష్ట్రమే కొలాప్స్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పంచాయతీలన్నీ మీరు మాట్లాడుకుంటారా, అవి బయటకు రాకుండా చేసుకుంటారా, లేకపోతే ఇంకే రకంగా చేసుకుంటారా, అది మీ ఇష్టం, మీ కొట్లాటలు మీకు. కానీ దీని వలన ప్రజల మీద ఎటువంటి భారం పడకుండా, ఇబ్బందులు కలగకుండా చూడాలనేదే మేము చెప్పదలుచుకున్నాము. ఒకవేళ ప్రజా ప్రయోజనాలని మీరు పణంగా పెడితే కనుక బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని కూడా చెప్పదలుచుకున్నాం. రైట్. ఏదైతే శివకుమార్ గారు మనం చూస్తున్న ఒక కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు అంటే ఎంతో కొంత ఉంటుంది అనేది తెలుస్తుంది అందరికి కూడా. కానీ